వైసీపీ ఎమ్మెల్సీలు బొత్స సత్యనారాయణ, తోట త్రిమూర్తులు జనసేనలోకి వెళ్తారన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఆ ఇద్దరు సీనియర్లు కేడర్తో సహా జనసేనానితో నడిచేందుకు సిద్ధమవుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు పైకి మాత్రం బొత్స, తోట ఆ ప్రచారాన్ని తిప్పి కొట్టేస్తున్నారు. అయితే బడ్జెట్ సమావేశాల ముగింపు సందర్భంగా అసెంబ్లీలో నిర్వహించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఫోటో సెషన్లో వారు ఇరువురు వ్యవహరించిన తీరు ఈ ప్రచారానికి ఊతమిస్తోందంటున్నారు జన సైనికులు. నిజంగా అదే జరిగితే కోస్తా, ఉత్తరాంధ్రలో జనసేన మరింత పుంజుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. లెట్ us watch the story. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి తర్వాత ఆ పార్టీకి చాలా మంది నేతలు దూరమయ్యారు. విజయసాయిరెడ్డి వంటి కీలక నేతలు రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటే, బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయభాను వంటి నేతలు పక్క పార్టీలో చేరిపోయారు. వారిద్దరూ జనసేనలో చేరిపోయారు. ఇక ఆళ్ల నాని టీడీపీ కండువా కప్పుకున్నారు. చాలా మంది ద్వితీయ శ్రేణి నాయకులు సైతం కూటమి పార్టీలో చేరిపోయారు. ఈ నేపథ్యంలో శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, మరో వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు జనసేన వైపు చూస్తున్నారన్న ప్రచారం మొదలైంది. సోషల్ మీడియాలో వారి పార్టీ మార్పు వ్యవహారంపై పెద్ద చర్చ నడుస్తోంది. ఇటీవల బడ్జెట్ సమావేశాల ముగింపు సందర్భంగా ఏపీ అసెంబ్లీ ఆవరణలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఫోటో సెషన్ నిర్వహించారు. ఆ ఫోటో సెషన్ సందర్భంగా వైసీపీ నేతలు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చుట్టూ తిరుగుతూ కనిపించారు. పవన్ కళ్యాణ్తో ఫోటోలు దిగేందుకు వైసీపీ ఎమ్మెల్సీలు పోటీ పడ్డారు. బొత్స సత్యనారాయణ గత అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పవన్ కళ్యాణ్కి ఎదురు వెళ్లి మరీ ఆలింగనం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇటీవల ఫోటో సెషన్లో కూడా పవన్ ప్రత్యేకంగా కలిసిన బొత్స షేక్ హ్యాండ్ ఇచ్చి ఆప్యాయంగా మాట్లాడడంతో వైసీపీ నేతలు అవాక్కయ్యారట. మండలి సభ్యులతో ఫోటో తీయించుకున్న తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బొత్స సత్యనారాయణ ఆప్యాయంగా పలకరించారు. బాగున్నారా అంటూ పవన్ యోగక్షేమాలపై ఆరా తీయగా పవన్ కరచాలనం చేస్తూ బొత్సతో మాట్లాడడం హాట్ టాపిక్గా మారింది. బొత్స అటు వెళతారా, ఈయన ఇటు వస్తారా అంటూ వైసీపీ ఎమ్మెల్సీలు జోకులు వేసుకోవడం కనిపించింది. ఇరువురు నేతలు వేర్వేరు పార్టీల్లో ఉన్నప్పటికీ మెగా ఫ్యామిలీతో బొత్సకు మంచి సంబంధాలే ఉన్నాయి. ఫోటో సెషన్లో బొత్సతో పాటు పవన్ కళ్యాణ్తో అంటకాగడానికి అన్నట్లు మరో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పవన్ చుట్టూ తిరిగారు. సార్వత్రిక ఎన్నికల ముందే తోట త్రిమూర్తులు జనసేనలో చేరడానికి ప్రయత్నించారంటారు. అయితే అప్పుడు ఈక్వేషన్లు కుదరలేదట. ఎన్నికల్లో ఉభయ గోదావరి జిల్లాలో వైసీపీ తుడిచిపెట్టుకుని పోవడంతో తోట త్రిమూర్తులు మళ్లీ జనసేన వైపు చూస్తున్నారన్న ప్రచారం ఊపందుకుంది. తోట బంధువు సామినేని ఉదయభాను జనసేనలో చేరడంతో ఇక తర్వాత వంతు తోట త్రిమూర్తులదే అంటున్నారు. సరదాగా సాగిపోయిన ఫోటో సెషన్లో చోటు చేసుకున్న ఆ పరిణామాలతో వైసీపీ వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతోందట. పవన్ కళ్యాణ్, బొత్స సత్యనారాయణల మధ్య వరుస భేటీలు ఏమిటంటూ వైసీపీ అధిష్టానం ఆరా తీస్తోందట. పవన్తో ప్రతిసారి బొత్స అంటకాగడం జగన్కు ఆగ్రహం తెప్పిస్తోందంటున్నారు. మరోవైపు తోట త్రిమూర్తులు కదలికలపై కూడా వైసీపీ పెద్దలు మానిటరింగ్ చేస్తున్నారట. అయితే తోట త్రిమూర్తులు మాత్రం ఎప్పటికీ వైసీపీలోనే ఉంటానని స్పష్టం చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో తోట త్రిమూర్తులు టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత వైసీపీలో చేరారు. బొత్స సైతం 2019 ఎన్నికల ముందే వైసీపీలోకి వచ్చారు. ఆ ఇద్దరు సీనియర్లు రాజకీయంగా తమకంటే ఎంతో చిన్నవాడైనా జగన్ సారథ్యంలో పనిచేయడానికి ఇబ్బంది పడుతున్నారని, గత్యంతరం లేకే వైసీపీలో కొనసాగుతున్నారన్న టాక్ పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తోంది. నిజంగా అదే జరిగితే ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో జనసేనకే బలమైన ఫౌండేషన్ లభించినట్లే అంటున్నారు.